దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు మనకని దేవుడి ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 119వ కీర్తన 124వ వాక్యము. నీవు కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యంలో రెండు సత్యములు మనకి తెలియజేస్తున్నాయి. ఒకటి నీ కృప చొప్పున మేలు చేయము అంటే, ప్రభువా నా అర్హత ప్రకారము కాదు, నీ కృప ప్రకారముగా నన్ను దీవించుము అని. మరి రెండవది, నీ కట్టడలను నాకు బోధింపుము అంటే, ప్రభువా నీ చిత్తము నేర్పుము, నీ మార్గము చూపుము, నీ మాటలలో నడిపించు అని అర్థము. మన జీవితంలో మనకు కేవలము ఆశీర్వాదము మాత్రమే కాదు, బోధన కూడా అవసరము. దేవుని కృప మనకు మేలు చేస్తుంది, దేవుని వాక్యము మనకు మార్గమును చూపిస్తుంది. అందుకే ఈ వాక్యము మనకు చెబుతోంది, దేవుని కృప అడగాలి, దేవుని బోధనను కూడా పొందుకోవాలి. సమూయేలు చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. దేవుడు అతనికి బోధించాడు, అతన్ని గొప్ప సేవనిగా మార్చుకున్నాడు. దేవుడు బోధించిన జీవితం నిలకడగా ఉంటుంది. సొలొమోను ధనం కాదు, జ్ఞానం అడిగాడు. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చి మేలులు చేశారు. దేవుని దగ్గర జ్ఞానము అడిగితే ఆయన కృపతో మనకు మేలులు చేసే దేవుడు. దావీదో ఎన్నోసార్లు దేవుని దయను కోరాడు. అతడు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, ఆయన బోధనలో నడిచాడు. కృపను కోరే హృదయం, వాక్యాన్ని ప్రేమించే హృదయం దేవునికి ఇష్టం. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధనలను విన్నది. మరియా ఆమె సరి అయిన భాగాన్ని ఎంచుకుంది. దేవుని దగ్గర కూర్చొని నేర్చుకునేవారు ఆత్మీయంగా ఎదుగుతారు. అలాగే పౌలు ఒకప్పుడు తప్పు మార్గంలో నడిచిన దేవుని కృప అతనిని మార్చింది. తరువాత దేవుడు అతనికి సత్యాన్ని బోధించి గొప్ప అపోస్తలునిగా ఉపయోగించుకున్నారు. దేవుని కృప మన గతాన్ని మార్చి దేవుని బోధన మన భవిష్యత్తుని ఆశీర్వదిస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ఈ సమయంలో ప్రవచిస్తున్నారు. దేవుని కృప లేక మేలు లేదు, దేవుని బోధ లేక సరి అయిన మార్గం లేదు. కృప మనల్ని లేవనెత్తుతుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. దేవుని సేవకుడు ఎప్పుడు నేర్చుకునే హృదయం కలిగే ఉండాలి. దేవుని కృప మన జీవితానికి మేలు చేస్తుంది, దేవుని బోధనకు సరి అయిన మార్గం చూపిస్తుంది. ఆశీర్వాదం మాత్రమే కాదు, జ్ఞానము కూడా అవసరం. నేర్చుకునే హృదయం ఉన్నవారిని దేవుడు ఉపయోగిస్తారు. కృపతో దీవించే దేవుడు వాక్యంతో మనల్ని నడిపించి ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ share. Thank you. Amen.